ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో చాలామందికి ఏజ్ అవుతున్నా కూడా యంగ్గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ చిన్న వయసులో చాలామంది చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలాగా కూడా కనిపిస్తారు. లైక్ ఎప్పుడైనా అమ్మాయిలు శారీ కట్టుకున్నప్పుడు పెద్దగా అనిపించడం వేరు, బట్ విడిగా కూడా ఒక 13-14 ఇయర్స్ లేదా 16 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా 25+ అలా ఉన్నట్టుగా పెద్దగా కనిపిస్తూ ఉంటారు కదా. సో మనం అసలు యంగ్గా కనిపించాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, ఏం చేయాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సో ఎప్పుడు అందరిలో ఉండే కోరిక ఏంటంటే ఉన్న ఏజ్ కన్నా తక్కువగా కనిపించాలి అని చెప్పి. సో అలా తక్కువ ఏజ్తో కనిపించాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, ఓక్రా వాటర్ అని చెప్పేసి విన్నారమ్మా మీరు? ఓక్రా వాటర్ ఈ మధ్య కాలంలో చాలా పాపులారిటీ వచ్చిందమ్మా. ఓక్రా వాటర్ అంటే చాలా మంది ఓక్రా వాటర్ అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్ళమ్మా. ఓకే, బెండకాయ అంటే అందరికీ తెలుసు. సమ్ సెలబ్రిటీస్ కూడా లైక్ వాటర్ సోక్ చేసుకొని బెండకాయలతో ఆ వాటర్ తాగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ కాల్డ్ ఓక్రా వాటర్. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడేటువంటి దేశాల్లో బెండకాయని ఓక్రా అంటారమ్మా. సో ఓక్రాను నానించి తీసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓక్రా వాటర్ అంటారు. సో దాన్ని భేండి అని చెప్పేసి కూడా చెప్తుంటారు మా బెండకాయల్ని. సో సర్వసాధారణంగా బెండకాయలు ఈ వాటర్ కానీ బెండకాయలు కానీ జిగురుగా ఉంటుందని చెప్పేసి చాలామంది కానీ ఎక్కువ ఇష్టపడరు, తినరమ్మా. బట్ ఓక్రా వాటర్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అందులో రిజల్ట్ కూడా ఫాస్ట్గా వస్తుందమ్మా. సో మీరు అన్నట్లు ఈ రోజుల్లో మరి సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చర్మం ముడతలు పడకుండా ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, ముఖం సౌందర్యవంతంగా కనిపించడానికి, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితుల కోసం అని చెప్పేసి మరి చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా మరి కాల ప్రభావం చేత అందరూ వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారమ్మా. మరి అటువంటి వాటి కొరకు ఈ యొక్క ఓక్రా వాటర్ బాగా పనిచేస్తుందమ్మా. సో బెండకాయ నీళ్ళు. సో ఈ ఓక్రా వాటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటమ్మా, ఇందులో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. అంటే ఈ ఓక్రా వాటర్లో విటమిన్ ఏ ఉంది, తర్వాత విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, అదేవిధంగా సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగేటువంటి పీచు పదార్థం. సో సాల్యుబుల్ ఫైబర్ ఉంది, తర్వాత ఈ మెగ్నీషియం ఉంది, మ్యూసిరేజ్ అనేటువంటి పదార్థం ఉంది, లెక్టిన్ అనేటువంటి పదార్థం ఉంది, జియోగ్జాంతిన్ అనేటువంటి కంటికి మేలు చేసేటువంటి పదార్థం ఉంది, పాలిఫినాల్స్ ఉన్నాయి, పొటాషియం ఉంది. ఒకటంటే అనేక రకాలైనటువంటి పోషకాంశాలన్నీ కూడా నిక్షిప్తీకరించి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏదంటే ఓక్రా. ఓకే. సో దీనివల్ల ఏంటంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి ఈ యొక్క నీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరం కాంతివంతంగా తయారైపోతుంది, బాడీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగిపోతుంది, చిన్న చిన్న వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఉండడం చేత ఏం జరుగుతుందంటే చర్మంలో కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా. ఈ కొలాజిన్ అనేటువంటి మెష్ సడిలిపోయినప్పుడే మరి చర్మం మీద మడతలు రావడము, తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడము, అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము, చర్మ సౌందర్యం కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో కొలాజిన్ ఉత్పత్తి బాగా జరిగి కొలాజిన్ దృఢవంతంగా, బలంగా, పటిష్టంగా తయారైనప్పుడు మరి చర్మం కూడా బాగా అందంగా, ద్విగుణీకృతంగా, కాంతివంతంగా ఉంటుందమ్మా. సో సెలబ్రిటీస్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకునే దానికి కారణం ఇదమ్మా. దీనితో ఏంటంటే ఈ ఓక్రా వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేకంగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ కే, కాల్షియం ఇవన్నీ ఉండడం చేత ఎముకలు దృఢంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసు వాళ్ళకే ఎముకలు బలహీనంగా ఉండడము, ఎముకలకు సంబంధించిన నొప్పులు రావడము, పోట్లు రావడము, ఎముకలు పెలుసుబారినట్టు ఉండడము, ఎముకలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు రావడము, ఆ యొక్క ప్రభావం చేత కీళ్ళ నొప్పులు రావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా. సో మరి కాల్షియం ఉంది, విటమిన్ కే ఉంది కాబట్టి ఎముకలు దృఢంగా, బలంగా, పటిష్టంగా ఉండేందుకు, ఎముకకు సంబంధించినటువంటి బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ ఓక్రా వాటర్ చాలా ఉపయోగపడుతుందమ్మా. సో సూక్ష్మంలో మోక్షం, చాలా చీప్ అమ్మా. బెండకాయలు పెద్ద కాస్ట్ ఉండవు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పినటువంటి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మెగ్నీషియం ఉందమ్మా. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెంచుతుంది.
అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చక్కగా పనిచేసేందుకు కూడా మెగ్నీషియం ఉపయోగపడుతుందమ్మా. ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ప్రభావం చేత, మానసిక ఒత్తిడి ప్రభావం చేత మన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం కానీ జరగడం చేతనే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోవడము, షుగర్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. షుగర్ కంట్రోల్లో కాకపోవడం. సో మెగ్నీషియం ఉండడం చేత ఆ షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. వచ్చినటువంటి షుగర్ కూడా కంట్రోల్ ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుందమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే మరి కూర్చొని చేసేటువంటి పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈవెన్ అట్లా చేసినప్పటికీ మరి కష్టం చేసేటువంటి పనితో పాటు కూర్చొని చేసేటువంటి పనుల వల్ల కూడా కండరాలన్నీ పట్టేస్తున్నాయి. సో మజిల్స్ రిలాక్స్ అయ్యేదానికి కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. అదేవిధంగా చక్కటి నిద్ర కలిగజేసేందుకు కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయమ్మా. అట్లా ఇందులో పొటాషియం ఉందమ్మా. పొటాషియం ఏం చేస్తుందంటే గుండెకు చాలా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు పొటాషియం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బీపీ రక్తపోటు ఏదైతే ఉందో, రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్తపోటు పెరగకుండా ఉండేందుకు, రక్తపోటు రాకుండా అంటే హై బీపీ రాకుండా ఉండేందుకు కూడా ఇందులో పొటాషియం పనిచేస్తుందన్నమాట. అంటే రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది అనమాట. డైలటేషన్ ఆఫ్ ద వెజిల్స్, బ్లడ్ వెజిల్ డైలైట్ చేయడం చేత ఈ పొటాషియం ప్రభావం చేత మరి గుండె జబ్బులకు మంచిది, గుండెకు మంచిది. అదేవిధంగా బీపీ అనేది పెరగకుండా, హై బీపీ ముఖ్యంగా పెరగకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. వీటన్నిటితోడు సాల్యుబుల్ ఫైబర్ ఉందమ్మా. అంటే కరిగేటువంటి పీచు. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమ్మా, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఆహారం బాగా జీర్ణం అవుతుంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావు, అదేవిధంగా మలబద్ధక సమస్య ఉండదు, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా శారీరకపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెయిట్ రాకుండా ఉండేందుకు, తర్వాత ఈ కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేందుకు, ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఇలా అనేక రకాలుగా ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగపడుతుందమ్మా. ఇంకొకటి ఏంటంటే మ్యూసిలేజ్ అనేది ప్రధానంగా ఉంటుంది. బంక ఉంటుంది కదమ్మా. ఆ మ్యూసిలేజ్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక కెమికల్ ఏదైతే రసాయన పదార్థం ఇందులో ఉందో, ఈ యొక్క రసాయన పదార్థం ప్రభావం చేత ఏం జరుగుతుందంటమ్మా, మనం ఆ యొక్క నీళ్ళని తాగిన తర్వాత, ఓక్రా వాటర్ తాగిన తర్వాత ఈ మ్యూసిలేజ్ ప్రేవులలో ఆ యొక్క కోటింగ్ లాగా, అంటే మంచి మీకోసం మ్యూసిలేజ్ అనమాట, కోటింగ్ లాగా ఏర్పడడం చేత దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ జరుగుతాయి. ఎలాగంటేమా, ఇప్పుడు డాల్డాతో చేసిన పదార్థాలు, నూనెతో చేసినటువంటి పదార్థాలు, నెయ్యితో చేసినటువంటి పదార్థాలు, ఇతర అనేక రకాలైన కొవ్వు పదార్థాలు, ఆయిల్ ఫుడ్స్ విపరీతంగా తీసుకున్నప్పుడు ఆ పదార్థాలంతా మరి పేగుల ద్వారా జీర్ణం అయ్యి క్రమంగా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ కింద, కొలెస్ట్రాల్ కింద, వెయిట్ కింద మారిపోతుంది. సో ఆ విధంగా తీసుకున్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి ఈ ఫ్యాట్ని, కొవ్వును ప్రేవులు పీల్చుకోకుండా ఈ మ్యూసిలేజ్ అడ్డుపడుతుందమ్మా. అందుకే మీరు ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు మన బాడీకి పోకుండా మ్యాక్సిమం ఇది అడ్డుకుంటుంది అనమాట. సో బయటకు విసర్జింపబడుతుంది. సో ఒంట్లోకి వెళ్ళే బదులు దొడ్డకి బయటకు పంపించేస్తుంది. సో ఇది చాలా చాలా మంచిదమ్మా. ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్లనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, వెయిట్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఈ రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో ఈ ఫ్యాట్ ఎక్కువ శాతం త్వరగా అబ్జర్వ్ కాకుండా ఇందులో మ్యూసిలేజ్ ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు చక్కెరగా ప్రేవుల్లో మారినప్పటికీ ఆ యొక్క చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా నిదానంగా రక్తంలో కలిసేటట్టు కూడా మ్యూసిలేజ్ ఉపయోగపడుతుందమ్మా. త్వరగా పేవుల ద్వారా పీల్చుకోకుండా ఇది అడ్డుకుంటుంది అనమాట. సో దీనివల్ల కూడా షుగర్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే దీంట్లో జియోగ్జాంతిన్, లిటియోలిన్ ఇలాంటి అనేక రకాల, లెక్టిన్, జియోగ్జాంతిన్ ఇలాంటి పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవి కంటికి రక్షణ చాలా మంచిదమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే చిన్న వయసులోనే అనేక రకాల కంటి జబ్బులు వస్తున్నాయి. సో విటమిన్ ఏతో పాటు జియోగ్జాంతిన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత కంటికి రక్షణ ఉండడమే కాకుండా చిన్న వయసులో క్యాటరాక్ట్ రాకుండా ఉండేందుకు, శుక్లాలు అంటారు కదమ్మా, ఆ శుక్లాలు రాకుండా ఉండేందుకు, కంటికి సంబంధించినటువంటి ఇతర వివిధ వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఏ, జియోగ్జాంతిన్ ఇలాంటివి ఉపయోగపడతాయి. సరే ఇవన్నీ మంచిగా ఉన్నాయి, మరి దీన్ని ఎట్లా వాడుకోవాలి సార్ అని చెప్పేసి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. పొద్దున్నే అంటే నార్మల్గా మేము చూసేది ఏంటంటే నార్మల్గా పొరగడుపుతో తాగుతూ ఉంటారు కదా, అదేనా ఏమైనా మోడిఫికేషన్? లేదమ్మా, ఎగ్జాక్ట్లీ అమ్మా. నేను ఎట్లా వాడుకోవాల్సింది కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత చాలా మందికి ఆసక్తి కలుగుతుంది. సో సూక్ష్మంలో వాడుకుంటే ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పి, ఎగ్జాక్ట్లీ సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి సరే వాడదాం, ప్రయత్నం చేద్దామని చెప్పేసి చాలా సింపుల్ అమ్మా. బెండకాయలు తెచ్చుకొని కడిగేసి, తుడిచేసి, శుభ్రం చేసేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక గ్లాస్ వాటర్లో రాత్రి అంతా వేసేయాలమ్మా. పొద్దున పూట ఫిల్టర్ చేసేసి అందులో ఉప్పు, కాస్త మిరియాల పొడి
కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు మిరియాల పొడి కొద్దిగా కలిపి తీసుకోవచ్చు, లేదా తేనె నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇలా వీలైతే అలా తీసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టేసి ఒక ఫుల్ బెండకాయ వేసేసేయాలా? 4-5 బెండకాయలు వేయాలమ్మా. 4-5 వేయాలి. 4-5 బెండకాయలు, మీడియం సైజు 4-5 బెండకాయలు వాటర్లో వేసేసి ఉదయం దాకా నానించేసేసి ఉదయం పూట ఫిల్టర్ చేసేసి ఆ ఫిల్టర్ నీళ్ళు తాగాలి, వాటర్ మాత్రమే. సో ఒకవేళ అలాగే తాగితే విపరీతమైన జిగురు ఉంటుందమ్మా. సో చేతికి అంటుంది, తీసుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు. కాబట్టి ఫిల్టర్ చేసేస్తే ఆ మ్యాక్సిమం జిగురు శాతం తగ్గిపోయేసి మన బాడీకి ఎంత జిగురు అవసరం అంత జిగురే మనకు ఆ ఫిల్టర్ చేసినటువంటి వాటర్లో ఉంటుంది. సో ఆ వాటర్ తాగడం వల్ల మరి టేస్టీగా ఉంటుంది, ఈజీగా తీసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి, ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, మిరియాల పొడి లేదా ఉప్పు వేసుకోవచ్చు, లేదా తేనె నిమ్మకాయ వేసుకోవచ్చమ్మా. చీప్ అండ్ బెస్ట్. మరి సామాన్య మానవం నుంచి ధనికుల వరకు కూడా అందరూ వాడుకోదగ్గ దివ్యమైన స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, వయోభేదం లేకుండా అందరూ వాడుకోవచ్చు. ఓకే, నేను స్టార్టింగ్లో ఓన్లీ ఏజ్ తక్కువ మాత్రం కనిపించడానికే పనిచేస్తుంది అనుకున్నాను. బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే ఈ పెస్టిసైడ్స్ వేసి పెంచినవి కాకుండా బెండకాయలు అనేవి మామూలుగా పల్లెటూర్లలో ఇళ్ళల్లోనే పండిస్తూ ఉంటారు. అలా మీకు అవైలబుల్ ఉన్నా, లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకొని కొంచెం సాల్ట్తో వాటిని చేసుకొని, ఎందుకంటే డ్రాగా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఆర్ సోడా ఉప్పుతో కాసేపు కడిగేసి ఆ వాటర్ని తీసుకోండి. సూపర్గా బోలెడని హెల్త్ బెనిఫిట్స్ మీకు మీ శరీరానికి అందుతాయి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఎంగా కనిపించాలి, బోలెడు బెనిఫిట్స్ తక్కువ ఖర్చుతో రావాలి అనుకుంటున్నారో ఇంకా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.